చిన్ను, అమ్మా కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురామ్మా. లిస్ట్ చెప్తాను, రాసుకో. నాకు లిస్ట్ ఏం అక్కర్లేదు, నాకు అన్నీ గుర్తుంటాయి. మనం షార్ప్ కదా. గొప్ప షార్పే గాని నేను చెప్పిన వాటిలో ఏదైనా తేకపో, నీ పని చెప్తా. పాలు, పెరుగు, శనగపిండి, పసుపు. పాలు, పెరుగు, శనగపిండి, పసుపు. పాలు, పెరుగు. నా పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఇలా బట్టి పట్టలేదు. ఏవి మర్చిపోకుండా తేవాలి. దేన్నైనా చూసి అట్రాక్ట్ అయ్యానా మర్చిపోతాను. హే, ఐస్ క్రీమ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. ఏం కావాలమ్మా? ఒక పాలు, ఒక పెరుగు ఇచ్చేయండి. ఇంకా పాలు, పెరుగు, శనగపిండ, శనగపప్ప, ఏదో ఒకటిలే. శనగపప్పు ఇచ్చేయండి. పసుపు, కుంకుమ, పసుపు. అండ్ అలాగే ఒక స్నిక్కర్స్ ఇచ్చేయండి. ఎంత అయిందా ఆంటీ? 280. 380యా? ఇంగ్లీష్ మీడియమా? 280. ఓకే ఓకే. అయిపోయిందా ఆంటీ? భలే ఉంది. నేను చెప్పిన సామాన్లు ఏంటి, నువ్వు తెచ్చినవేంటి చెక్ చేయి. నువ్వు చెప్పినవన్నీ తెచ్చా కదా. నేను శనగపప్పు చెప్పానా, శనగపిండి చెప్పానా? పప్పే కదా చెప్పింది. పప్పే కదా చెప్పావు. నేను చెప్పింది పిండి, పప్పు కాదు. అయ్యో, నాదే మిస్టేక్. సరే, ఒక పని చేయి, పప్పునే మిక్సీ చేసి పిండి అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి పప్పు మార్చి పిండి తీసుకురా. నీ ఐస్ క్రీమ్ మాత్రం నీకు బాగానే గుర్తుంది. ఆఖరికి అమ్మ చెప్పింది లిస్ట్ పట్టుకొని వెళ్ళు అని. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా?